దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. మనం నేర్చుకోబోయే అంశము ఒకరినొకరు ప్రేమించుట. సహోదరులము ఐక్యంగా ఉండడము, సహోదరులు ఐక్యంగా ఉండడము, కుటుంబము ఐక్యంగా ఉండడము, ఒకరినొకరు ప్రేమించుట. ప్రేమలో మరి గొప్పతనంగా ఉండుట, యేసు ప్రభువారు చూపించినటువంటి ప్రేమగా మనం ఉండడానికి ఒకరినొకరు ప్రేమించుడి అనే అంశం ద్వారా మనము ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఒకరినొకరు ప్రేమించుడు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఆనాడు ఈనాడు ఏనాడైనా ఆలోచన విధానంలో భిన్నంగా ఆలోచన చేసేటటువంటిది. నా ఆలోచనే కరెక్టు అనేటటువంటి ఆలోచన, అంటే భిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం. ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఒకరిని ఒకరు దూషించడం, ద్వేషించడమే మానవుల యొక్క పని అయి ఉంటూ ఉన్నది. అందుకనే ప్రేమ కరువైనటువంటి ప్రజలకు దేవుని వాక్యం పిలిపిస్తున్నది ఏమిటంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు మీరు గౌరవించుకోండి, ఒకరిని ఒకరు మీరు మంచి ఉద్దేశములు కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. మళ్ళీ ఒకసారి చదువుకుందాము. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మన ప్రవర్తనను బట్టే యేసు ప్రభు వారి శిష్యులు అని చెప్పి తెలియపరచబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మార్కు సువార్తకు వెళ్దాము. 9వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒక్కటియు, మోషకు ఒకటియు, ఏలియకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగులా భయపడిరి గనక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. 2వ వచనం నుంచి చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులా తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియో, మోషకు ఒకటియో, ఏలియాకు ఒకటియో 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క మాటను వినడమే మనకు ముఖ్యమైనది. ఆయన మాటను వినడమే ప్రేమ కలిగి ఉండడం. మరి అందుకనే ఒక శబ్దము మేఘం కమ్మి ఒక శబ్దము కనిపిస్తుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను. ఈయన నా ప్రియకుమారుడు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా మనకు గుర్తు చేయబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, కుమారుని యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. కుమారుణ్ణి చూసినటువంటి వారు దేవుణ్ణి చూసినట్టుగానే మనం ఉంటాం. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించుటలో ఎప్పుడు మనము తగ్గకూడదు. 11వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 11:21. అప్పుడు పేతురు,
ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. మరి 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళ మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. అంజూరపు చెట్టు ఎండిపోవడం, పూత లేదు, పిందె లేదు, పచ్చని ఆకులతో నిండి. అంజూరపు చెట్టొక్కటి నాటెను ద్రాక్షవనమందు, పూత లేదే, పిందె లేదే, పచ్చని ఆకులతో నిండే. ఆనాడు అంజూరపు చెట్టు పచ్చని ఆకులతో నిండే. ఈనాడు మనం ఎలాగుంటున్నాం దేవుని దగ్గర? మన సహోదరులను కల్మషం లేకుండా ప్రేమిస్తూ ఉంటున్నామా? అలాగనే మనం ప్రార్థించినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి యథార్థంగా మనం ప్రార్థిస్తూ ఉన్నామా? దేవుని వాక్యం మనకు చెప్పబడుతున్నటువంటి ప్రకారంగా మనం ఉంటూ ఉన్నామా? మనల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే పచ్చగా ఉండడము దేవునికి ముఖ్యం కాదు, ఆకులతో నిండి ఉండడము ముఖ్యం కాదు. దేవునికి ఫలం ఇవ్వడమే ముఖ్యమైనది. ఫలం లేని చెట్టును ఏ రైతు, వ్యవసాయదారుడు పెట్టుకోడు దాన్ని. అలాగునే ఫలమియనటువంటి మనల్ని కూడా, అంటే ఆత్మీయ ఫలం, ప్రేమ, సంతోషము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ యొక్క గలతీ 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చూస్తే మనకు ఆత్మీయమైనటువంటి ఫలం ఉంది. ఆ ఫలాలను మనం పొందుకోకపోతే మనం కూడా ఏమి ప్రయోజకులము కాము. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూత లేదే, పిందె లేదే, పచ్చని ఆకులతో నిండే. ఆనాడు ఆ చెట్టు పచ్చని ఆకులతో నిండే. వెదకడానికి వచ్చినటువంటి యజమానునికి అది ఏమీ కనిపించలేదు. వాటిని శపించాడు. అది ఎండిపోయి ఉంటూ ఉన్నది. నీ జీవితము, నా జీవితం ఎండిపోకూడదు అని అంటే ఒకరినొకరు ప్రేమించడంలో, దేవుని వెంబడించడంలో, నిర్లక్ష్యం చేయకుండా ఉండడము మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది. ఇష్టమొచ్చిన మార్గములో తిరిగి, ఇష్టమొచ్చిన నడవడిని నడచి, ఇష్టమొచ్చిన మార్గము నడచి, ఇష్టమొచ్చిన తప్పులు చేసి, నేను క్రైస్తవుడిని అనుకుంటే లాభమేమి, నేను పవిత్రుణ్ణి మనము అనుకుంటే లాభమేమి. యజమానుడొక రోజు నమ్మకమైన, యజమానుడొక రోజు నమ్మకమైన వాడవు అని వాడవు దానవు అని పలుకుతే ఎంత మేలు, పలుకుతే మనకెంతో మేలు. దేవుడు పరీక్షించినప్పుడు ఆ చెట్టును పరీక్షించినట్టుగా నిన్ను నన్ను పరీక్షిస్తే
ఆ పరీక్షలో కరెక్ట్గా లేకపోతే మనల్ని కూడా చేపిస్తే మనం ఏమైపోతామో తెలియదు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి ఈ లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్ద వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అవును ప్రియులారా, కొత్తగా జన్మించడము అని అంటే నికోదేము గారికి ఒక డౌట్ వచ్చింది. ఏమిటి ఆ డౌట్ వచ్చింది అని అంటే, ప్రభువా కొత్తగా జన్మించడం అంటే ఏమిటి ప్రభువా? మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ నేను పుట్టాలనా అనేటటువంటి ఆలోచన కలిగి మాట్లాడాను. మనసును మార్చుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీ ఆలోచన విధానాలను మార్చుకోమని చెప్తున్నాడు. నీ పాత రోత జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. అప్పుడు కోపంగా ఉన్నటువంటి వాడు ప్రేమగా మారమని చెప్తూ, అప్పుడు పాపంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు పవిత్రునిగా మారమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని వాక్య ప్రకారంగా వాక్య వెలుగులో మనం నడుచుకోవాలని చెప్పి, సత్యాన్ని గ్రహించాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మారు మనసు మనము పొందడం చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 28:20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. బోధించినటువంటి బోధను మీరు మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 16 నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకు వారితో కూడా ఉన్నానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి ఆయన ఎప్పుడు మనతో పాటు ఉండే దేవుడై ఉంటూ ఉన్నాడు. మనల్ని గ్రహించే దేవుడై ఉంటున్నాడు. మనము దేవుని గ్రహించకుండా ఉంటూ ఉన్నాము. మనము మేలులు పొంది కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటూ ఉన్నాము. మనము సహాయం పొందని వారిగా ఉంటూ ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది, ఆయన నిష్కలంకమైనటువంటి రక్తము చిందించి మన పాపాన్ని కడిగి వేసినప్పటికీ కూడా మళ్ళీ పాపంలో పడిపోవడానికే మనం పోతూ ఉంటున్నాం. ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి జీవించడము దేవుని చిత్తమై ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చిత్తమై ఉంటున్నదని జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాకుండా జకరయ్యలో చూద్దాము. 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. జకరయ్య 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరి ఒకరిని ఒకరం పిలుచుకొని వెళ్ళడానికి మరి వచ్చే దినం వస్తుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహోషువను సాదృశ్యపరచుచు దేవుని జనులను పరిశుద్ధపరచుచు వాగ్దానం చేయబడుచున్నది. అంతేకాకుండా క్రీస్తు చిగురు వలె వాగ్దానం చేయబడుచున్నాడు. కాబట్టి క్రీస్తు మాటలను అంగీకరించి దేవుని చిత్తాన్ని జరిగించే బిడలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. యెషయా 27వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 27:12. ఆ దినమున యూఫ్రాటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అషూరు దేశంలో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమును యెహోవాకు నమస్కారము చేయుదురు. మరి తన ద్రాక్షారసం తోటల మీద ఉన్న దేవుని కాపుదల, న్యాయ తీర్పుల నుండి భిన్నమైన బాలశిక్షకు హింసింపబడిన వారికి వారి యథాస్థానం గురించి రాయబడి ఉంటున్నది ఈ యొక్క యెషయా 27వ అధ్యాయంలో. కాబట్టి ఒకరినొకరు ప్రేమించాలి. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటూ ఉన్నాయి, అవన్నీ కూడా పోతాయి. కానీ ప్రేమ కలిగి ఉన్నటువంటి వారే శాశ్వతంగా నిలబడతారని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హోషేయ 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పిల్లలు పోయిన వెలుగు బంటి ఒక్కని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును. దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తవనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. మనల్ని మనమే ఆనాడు ఇశ్రాయేలీలు వారికి వారే నిర్మూలన చేసుకొని ఉంటున్నారు. మనం కూడా ఈరోజు నిర్మూలన చేసుకోకుండా దేవుని వాక్యపు వెలుగులో దేవుని చిత్త ప్రకారంగా మనం బ్రతకాలని చెప్పి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనలు 31వ కీర్తన 23వ చరణాన్ని మనం చూద్దాం. 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మనం దేవుని ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 7:3. అప్పుడు పట్టణపు గుమ్మమును నొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోదామనుకుంటిమా? పట్టణమందు క్షేమమునందున్న అచ్చట చచ్చిపోదము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చనిపోదము. పదండి, సిరియానుల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుతాము, మనల్ని చంపినా చత్తము అని చెప్పుకొని. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు షమ్రోన్లో విశ్వసించలేని రీతిలో సమృద్ధి ఉండును అని ఎలీషా ప్రవచించెను. 17వ వచనం చూస్తే, ప్రవక్త వచనములు మరి విశ్వసించకుండా ఉన్న అధిపతి జనుల చేత త్రొక్కబడి మరణించెను. ఎవరైతే దేవుని మాట వింటారో వారికి మేలు దొరుకుతుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. 3:23. 2వ రాజుల గ్రంథము 3:23.
గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబియు లారా, దోపుడు సొమ్ము పట్టుకొందాం రండి అని చెప్పుకొని దోపుడు సొమ్మును పంచుకోవడానికి ఒకరినొకరం అని చెప్పి సిద్ధపడ్డారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒకరినొకరు ప్రేమించమని చెప్పి చెప్తున్నారు. దోచుకునేదానికి ఒకరికొకరు తోడవుతున్నారు, వ్యభిచారం చేయడానికి ఒకరికొకరు తోడవుతూ ఉంటున్నారు, నష్టం చేయడానికి కొంతమంది తోడవుతూ ఉంటున్నారు, మరి సత్యమును తొలగడానికి కొంతమంది గుంపు కడుతూ ఉంటున్నారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆనాడు ఇశ్రాయేలీలు వారికి వారే నిర్మూలం చేసుకోవడానికి పూనుకొనిరి. మనము కూడా అలా పూనుకోకుండా, దేవునికి అవిధేయత కలిగిన నిర్ణయాలు మనం తీసుకోకుండా, దేవుని చిత్త ప్రకారంగా భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరులుగాల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారుగా ఉంటున్నారు. అలా ఉన్నటువంటి వారు సౌలు యోనాతాను తమ బ్రతుకునందు మరి మంచిగా ఉన్నారనేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ఇక్కడ ఈ 1వ అధ్యాయము చూసినప్పుడు సౌలు మరణము ఒక అమాలేకీయుడు తెలియజేసెను. 17వ వచనం చూస్తే యోనాతాను గురించి దావీదు విలపించెను. ఈ విధంగా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. ఒకరికొకరు యుద్ధాలు చేయడానికి కాదు, ప్రేమను సత్కరించడానికి, ప్రేమను గణపరచడానికి ఒకరికొకరము మనం కలిసికట్టుగా ఈ భూమి మీద ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనాన్ని, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కుల నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. ఎవరి గురించి ఏడ్చిండు ఈయనే? 35వ వచనం, ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసి కొనిన వేళకు ఒక పనివానిని పిలుచుకొని పొలంలోనికి పోయాను. నీవు పరిగెత్తుకొని పోయి నేను 1000 బాణములను వెదుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేక వేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనక నుండి కేక వేసి, నీవు ఆలస్యం చేయక డబ్బున రమ్మనెను. యోనాతానును పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని వద్దకు వాటిని తీసుకొని వచ్చాను. కానీ సంగతి ఏమియో వానికి తెలియక ఉండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశాను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చిన. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎనబెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును
బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. ఇక్కడ వారి యొక్క స్నేహము చాలా గొప్పగా ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేయబడుతున్నది ప్రియులారా. కాబట్టి మన ఆలోచన విషయంలో మనం కూడా మన ఆలోచన విషయాలు ఎట్లుండాలి అని అంటే గొప్పగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే 14:20 తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడి వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. వారికి వారే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? హతము చేసుకొనుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము యోహాను సువార్త మరి 13వ అధ్యాయం 35వ వచనాన్ని చూసుకొని ఒక భాగాన్ని, వాక్య భాగాన్ని మనము ఈ ముగింపు చేసుకుందాం. మళ్ళీ కొద్ది భాగం ఉంది, వాటిని కొనసాగిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి అని అనుకుంటే మనము వాక్యపు వెలుగులో వాక్య ప్రకారంగా ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. శ్రద్ధగా వాక్యం విన్నందుకు మీ అందరికీ ప్రభునామమున వందనాలు.